గుంటూరు మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాస్ తీరును నిరసిస్తూ పదవి వీడినట్లు ఆయన ప్రకటించారు. అయితే ఈ నెల 18న విపక్షం ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించగా ఈలోపే రాజీనామా బాట పట్టడం విశేషం. కానీ కమిషనర్ పులి శ్రీనివాస్ తనను అవమానిస్తున్నారనే కారణంతోనే మేయర్ పదవి వదులుకున్నట్లు కావటి మనోహర్ నాయుడు చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నో అవమానాలకు గురయ్యానన్న కావటి మనోహర్ నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ ఇన్లో అందిస్తారు. ఎస్ ప్రమోద్, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తీరుకి గుంటూరు మేయర్ రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటి? ఏదైతే గుంటూరు నగర మేయర్ ఉన్నటువంటి కావటి మనోహర్ అనేది కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా చేసినప్పుడు కూడా తీవ్ర భావోద్వేగాలు ఏదైతే నగర కమిషనర్ పులి శ్రీనివాసులు చేసినటువంటి అవమానాలకి నాకు ఆ మేయర్ పదవి అధికారంలో ఉండగా నాకు ఎన్నో అవమానాలు చేశారంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశాడు. అయితే దీనికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా నగర కమిషనర్ పులి శ్రీనివాసులకి నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి. అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు కూడా ఇతను ఆహ్వానించకపోవడం, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నగర మేయర్ని ఆహ్వానించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలంటే ఒక మేయర్ చైర్మన్ గా నిర్వహిస్తారు. ఈ చైర్మన్ గా ఉన్నటువంటి కావటి మనోహర్ నాయుడు కనీసం ఎలాంటి సమాచారం కూడా లేకుండా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. కౌన్సిల్ సమావేశానికి సంబంధించి కూడా గత 10 రోజుల నుంచి కూడా కౌన్సిల్ సమావేశం నిర్వహించాలంటూ కూడా ఆయన చెప్పినప్పటికీ కౌన్సిల్ సమావేశాన్ని కూడా నిర్వహించట్లేదని చెప్పేసి కూడా ఆయన తీవ్ర బాధ అయితే వ్యక్తం చేశాడు. ఏదైనప్పటికీ నగర మేయర్ గా తన రాజీనామా పత్రాన్ని అయితే ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. అయితే దీన్ని ఏదైతే రిజిగ్నేషన్ లెటర్ ఉందో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కూడా ఒక మెయిల్ ద్వారా పంపించే అవకాశం అయితే ఉంది. ఏదైనప్పటికీ వైసీపీలో నగర మేయర్ కూడా రాజీనామా చేయడంపై కూడా ఇటు వైసీపీ నాయకులకు కూడా కొంచెం భయాందోళనగా ఉంది. ఎందుకంటే రేపు మార్చి 18వ తారీఖున కూటమి మేయర్ పదవిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం అయితే ఉంది. అవిశ్వాస తీర్మానంలో కూడా కూటమి ప్రభుత్వం నగర మేయర్ ని కూటమి నాయకుల్లో నుంచి ఇప్పటికే ఒక వ్యక్తిని ఎంచుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే అవిశ్వాస తీర్మానం పెట్టే ముందే నగర మేయర్ గా నాకు ఉన్నటువంటి బాధ్యతలను కూడా నేను తీర్చేసుకుంటూ కూడా రాజీనామా చేస్తున్నానంటూ ఆయన సంచలనంగా ప్రకటించారు. రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. నేను అవమానాలు ఎదుర్కొంటా ఉన్నా. కనీసం ఇన్ని సభలు సమావేశాలు జరిగినాయి, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంబంధించినటువంటి చర్చ జరిగింది, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమీక్షా సమావేశాలు జరిగినాయి. కనీసం ఒక్క సమావేశానికైనా ఒక్క సమీక్షకైనా సరే యాజ్ ఏ మేయర్గా ప్రథమ పౌరుడుగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో నేనున్నాను. 10 లక్షల మంది జనాభాకి ప్రజలు నన్ను 5 సంవత్సరాలు మేయర్గా ఉండమని నాకు అవకాశం ఇచ్చారు. కనీసం ఏ సమాచారం అయినా సరే నాకు కనీసం మినిమం ఇంటిమేషన్ ఇచ్చారా, సమాచారం అందించారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇంతకన్నా అవమానం, ఇంతకన్నా పరాభవం చరిత్రలో ఏ మేయర్కి ఇంతవరకు లేదు, భవిష్యత్తులో కూడా రాకూడదు అని చెప్పేసి కూడా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎన్నికైనా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాల పాటు ఎన్నికైన నన్ను ఈరోజు మేయర్గా గద్దె దించాలి అని చెప్పేసి వాళ్ళు కార్పొరేటర్లు ఇళ్ల మీద పడతా ఉన్నారు, కార్పొరేటర్లతో రాయబారాలు చేస్తా ఉన్నారు. ఒక్కరోజు ముందు నాకు ఎజెండా పేపర్ పంపించి ఒక్కరోజు ముందు దానికి సంబంధించినటువంటి సమాచారం ఇస్తూ నేను ఏ విధంగా ఈ సమావేశానికి రావాలి, కనీసం ఏ అధికారాన్ని వచ్చి మేయర్ గారు ఈ సమావేశం పలానా రోజు పెట్టాలనుకుంటున్నాం, లేదా మీరు సమావేశం సమయం డేటు మీరు నిర్ణయించండి అని చెప్పేసి కనీసం ఎవరన్నా నాతో సంప్రదించారా అని చెప్పేసి కూడా నేను పత్రికల ద్వారా అడుగుతా ఉన్నా. ఏదో ప్రభుత్వ పెద్దల యొక్క అండ చూసుకొని
కొంతమంది అధికారులు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు భవిష్యత్తులో తప్పక మీరు సమాధానం చెప్పవలసిన అవసరం తప్పక వస్తుంది. చట్టం ముందు మీరు తప్పకుండా నిలబడతారు అని చెప్పేసి కూడా నేను అధికారులు కొంతమందిని నేను హెచ్చరిస్తా ఉన్నాను. మేలైనటువంటి భాగ్యం ఆ భగవంతుడు నాకు కల్పించాడు, మా జగనన్న నాకు కల్పించాడు. కాబట్టి ఇన్ని అవమానాలు పడి నేను ఈ కుర్చీలో కొనసాగాలి, ఈ కుర్చీలో కొనసాగడం కూడా భావ్యం కాదు అని చెప్పేసి వాళ్ళ అవిశ్వాస తీర్మానం పెట్టి నన్ను గద్దెదించాల్సిన అవసరం లేదు. నేనే చెబుతున్నా, ఈరోజు పత్రికాముఖం సాక్షిగా చెబుతా ఉన్నా, ఇన్ని అవమానాలు భవిష్యత్తులో, ఇన్ని పరాభవాలు భవిష్యత్తులో ఏ మేరికి కూడా రాకూడదు. తప్పకుండా నగర ప్రజలు దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చెప్పాక ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీ కొడుకు ఈరోజు మేయర్ అయ్యాడంటే ఆ భగవంతుడు సాక్షిగా, ఆ పైన భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నా, మా జగనన్న సాక్షిగా చెప్తా ఉన్నా. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా నేను మా జగనన్న వదిలిపెట్టే పరిస్థితే లేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను. ఈరోజు చెప్తా ఉన్నా, ఎందుకంటే నాకు కూడా ఆత్మస్థైర్యం కోల్పోయింది. ఇక ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ యొక్క పరాభవాలు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు కూడా లేదు. ఈరోజు నేను ఏదైతే నేను అనుకుంటా ఉన్నాను, నా మేయర్ పదవి ఈరోజు నేను రిజైన్ చేయబోతా ఉన్నాను. నేను కలెక్టర్ గారికి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తా ఉన్నాను. ఇన్ని అవమానాలు చరిత్రలో ఏ మేయరు, ఏ చైర్మన్ కూడా చవి చూడలేదు.